ఇక కేజ్రీవాల్ ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. గంట తర్వాత కూడా ఆయన సెకండ్ రౌండ్ తర్వాత కూడా ఆయన వెనుకంజలో ఉన్నట్లుగా ఇంకా కష్టమే ఇంకా కష్టమే. సో అంటే ఆయన కష్టం అంటున్నారు. అంటే ఆయన భవిష్యత్తు కూడా ఇందాక పుల్లారావు గారు అన్నారు, ఆయన భవిష్యత్తు కూడా కష్టం అంటే నిలబెట్టుకోలేదంటారు, రాజకీయ పార్టీగా నిలబడలేదంటారు. దానికి ఒక ప్రధాన కారణం ఉందండి. అతను ఆ హోలియర్ దాన్ దౌ యాటిట్యూడ్ నేను ఇందాక నుంచి అంటున్నాను. ఫస్ట్ ముఖ్యమంత్రి అవగానే వ్యాగనార్ కారులో వెళ్ళాడు ముఖ్యమంత్రికి, అది తీసేసి దెన్ అదే ఆయన ఇల్లు 2 bedroom 3 bedroom డూప్లెక్స్ ఇంట్లో ఉండేవాడు. అక్కడి నుంచి రాజకీయ నాయకులు గుణపాఠం దేశంలో ఇందా చెప్తున్నా ఖచ్చితంగా గుణపాఠం. అది ఒక దశ తర్వాత అంటే విధానాలను వదిలేసి వ్యక్తిగతమైనటువంటి కల్ట్ దీంట్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఒక ఆయన ఇప్పుడు అబ్సల్యూట్ పవర్ మేక్ కరెక్ట్. అందుకని కేజ్రీవాల్ గనక తను నిలబడాలి అనుకుంటే కాంగ్రెస్ గ్రూప్ లోకి అంటే ఇండియా కూటమిలోకి తిరిగి వచ్చి ఆ షెల్టర్ లో ఉండాల్సిన అవసరం ఉందా? అదర్వైజ్ బీజేపీ తినేస్తుందా ఆ పార్టీని? ఇండియా అలయన్స్ ఉంటుంది రజనీ. పంజాబ్లో ఇంకా వాళ్ళు పవర్లో ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ, అక్కడ ఇంకా స్ట్రాంగ్ ఉంది. ఉప ఎన్నికలు కూడా గెలిచినారు అక్కడ. ఏ రాజకీయ నాయకుడు భవిష్యత్తు ఒక ఎన్నికల గెలుపోవడంతో మీరు తుడిచేయలేం. సో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ పుల్లారావు అన్నట్టు తుడుచుకుపోతుంది అనేది. బట్ అట్ ది సేమ్ టైం హి ఇస్ నాట్ ఎ ట్రెడిషనల్ పొలిటీషియన్. Still is a strong. India is veering towards traditional politicians. He has become full-time politician. So he is not a statesman, he is a politician. కూడా కేజ్రీవాల్ గారు అనేది నరసింహ గారు మీ అబ్జర్వేషన్ చెప్పాలా? రజనీకాంత్ గారు మీరు ఇందాక ప్రస్తావించినట్లుగా ఈ ఒరిజినాలిటీ అండ్ ప్రొజెక్షన్ దాని మధ్య వ్యత్యాసాన్ని చూసి ప్రజలు నిజం చెప్పాలంటే తట్టుకోలేకపోయారు. ఈ అవినీతి ఆరోపణలే కాకుండా ఈ పర్సనల్ కంఫర్ట్స్ కోసం ఇంతకుముందు 13లో అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారు, మాకు ఇవేం అక్కర్లేదు, మేము సాధారణ జీవితం జీవిస్తామని చెప్పి మెట్రోలో వచ్చారు. వేగనార్లో కూడా కాదు, వేగనార్ ఉన్నప్పటికీ మెట్రోలో వచ్చి చాలా డ్రామా చేశారు. ఈరోజు 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మరి అద్దాల మేడలాగా నిర్మించుకొని మహారాజులాగా సామాన్య ప్రజలకి అది ఆ ఒరిజినాలిటీ అన్నది బయటపడింది. అండ్ ఈ రోజున ఆ ఒరిజినాలిటీ నిలుపుకొని ఉంటే ఆ దేశవ్యాప్తంగా విస్తరించడానికి అవకాశం ఉండేది. దానివల్ల యాక్చువల్గా కాంగ్రెస్కి ఇంకా నష్టమయ్యేది నిజం చెప్పాలంటే. కానీ ఈ ఒరిజినాలిటీ ఎప్పుడైతే బహిర్గతమైందో ఇటువంటి బిహేవియర్ కాంగ్రెస్ నుంచి చూస్తే బహుశా పట్టించుకోకపోవచ్చు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అటువంటి బిహేవియర్ చూసిన ఢిల్లీ ప్రజలు ఖచ్చితంగా ఒక రిజెక్షన్ యాటిట్యూడ్ ఈరోజు చూపిస్తున్నారు. సో ఈ ఎన్నికలు ఢిల్లీ లాంటి ప్లేస్లో మళ్ళీ రిటర్న్ కావటం చాలా కష్టం. మీరు చూశారు కాంగ్రెస్ మళ్ళీ 2013లో ఓడిపోయాక మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు ఎమర్జ్ కాలేదు ఢిల్లీలో? ఆప్ డిక్లైన్ షుడ్ హ్యావ్ బికమ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద కాంగ్రెస్ టు రైజ్ ఇన్ ఢిల్లీ. కాబట్టి ఇటువంటి స్టేట్స్లో ఒకసారి పడిపోతే పర్టికులర్లీ ఇటువంటి పార్టీకి మళ్ళీ లేచి నిలదొక్కోవటం అసాధ్యమని నేను చెప్పను, చాలా చాలా రిమోట్ పాసిబిలిటీ మాత్రమే ఉంటుంది. రజనీ ఇప్పుడు మోడీ 3-0 తీసుకున్నా కానీ ఆయన నిజమే సింపుల్గా వచ్చాడు, కానీ ఎగతాళి చేయాల్సిన అవసరం స్వచ్ఛమైన రాజకీయాల కోసం వచ్చి ఉండొచ్చు. తర్వాత ఈ క్రమంలో ఇదే ఉండొచ్చు. ఇప్పుడు అలా అయితే చాయ్ వాలాని వచ్చి గాయ వాలాగా మారినటువంటి మోదీ గారు చాయ్ వాలా గాయ వాలా అయిపోయిన మోదీ గారు కరెక్ట్ గా ఢిల్లీలో పోలింగ్ జరుగుతున్నప్పుడే ఇక్కడ గంగా త్రివేణి సంగమంలో మునిగి దాని ద్వారా ఆయన దేశమంతా మీడియా దాన్ని ఎలా చేసింది. కాబట్టి లెట్ వి టేక్ ఆల్ ఫ్యాక్టర్స్ ఇంటూ కన్సిడరేషన్. ఆప్ చేసిన పొరపాట్లు ఉన్నాయి, లేకపోతే ఇది వీటి గురించి మనం మాట్లాడదాం. బట్ అట్ ది సేమ్ టైం ది కైండ్ ఆఫ్ హిందుత్వ ప్లాన్, మీరు దేశమంతా హిందుత్వ అనేవాళ్ళు అక్కడ వాటిని పక్కన పెట్టి ఆ తర్వాత అక్కడ ఎందుకు వీటినే ప్రయోగించారు, ఆ యోజన ఈ యోజన ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన 2100 ఇస్తా అంటే మరి 2500 ఇస్తామని ఎందుకు అన్నారు? అన్నారు. ఒక పోరాటంలో ఓడిపోయింది. దట్ ఫార్ స్టేట్ వే కానీ అన్ని పాసిబిలిటీస్ అన్ని ద్వారాలు మూసుకుపోయాయి. ఒక సామెత ఉంది, అదృష్టం ఏదో తలుపు తడుతూ ఉంటుందని. అందుకని ప్రజల విచక్షణ మీద విఘ్నత మీద మనం దృష్టి పెట్టాలి. ఈ సమయంలో ఆ పద్ధతులు ఉదాహరణకు అవినీతి గురించి మాట్లాడితే ఎన్డీఏలో ఉన్నారు ఇప్పుడు. ఎవరైతే దీనందరి కింగ్ పిన్ గా ఉన్నాడో దట్ ఎంపీ ఈజ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. నేను దాంట్లో పోవట్లేదు. కాబట్టి అందరూ నేర్చుకోవాలి. కాంగ్రెస్ ప్రధానంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఈ విధంగా ఒక్కొక్క చోట అవకాశం కోల్పోతుంటే ప్రాంతీయ పార్టీలు ఏముంది అక్కడే నష్టపోతారు, మళ్ళీ అక్కడే వాళ్ళు
మళ్ళీ రజనీ గారు. పుంజుకుంటారు. కానీ కాంగ్రెస్ పరిస్థితి రజనీ. ఏంటి అనేది కాంగ్రెస్ ముఖ్యం. రజనీకాంత్ పాలసీ గారు, సో మొదటి రౌండ్ లో 1500 ఓట్ల వెనుకంజలో కేజ్రీవాల్ ఉన్నారు. Yeah. ఇప్పుడు మన బడ్జెట్ number. యూనియన్ బడ్జెట్ లో ఒక బిగ్ రిలీఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కి 12 లక్షలు. 12 లక్షల రూపాయలు 12,75,000 సంపాదించే వరకు ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ లేదని. అండ్ ది సైజ్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఇన్ ఢిల్లీ ఎలక్టరేట్ ఈస్ హ్యూజ్. Yes. అండ్ డెఫినెట్ గా ఇది ఒక్కటే కాదు.